హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ పెళ్లి ఆపడానికి వెళ్తున్న దుగ్గిరాల కుటుంబం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దుగ్గిరాల కుటుంబం అంతా రాజ్ యామినీల పెళ్లిని ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఇందిరాదేవి మనమందరం కలిసి నిర్విఘ్నంగా ఆ యామిని రాజుల పెళ్ళి జరగకుండా ఆపాలి అంటే ముందు ఈ రుద్రాని రాహుల్ని అక్కడికి రానివ్వకుండా చేయాలి. లేకపోతే మనం అక్కడ ఏ ప్లాన్ వేసినా కానీ పంట కింద రాయిలాగా మనకి అడ్డుపడుతూనే ఉంటారు, మన ప్లాన్లన్నిటినీ చెడగొడుతూనే ఉంటారు అని అంటుంది. అప్పుడు స్వప్న, మీరేమీ కంగారు పడకండి అమ్మమ్మగారు, వాళ్ళిద్దరూ అసలు పెళ్ళికే రాకుండా నేను చూసుకుంటాను, మీరు ఆ పెళ్ళిని ఎలా ఆపాలో ఆ పనిలో ఉండండి, నేను వాళ్ళిద్దరిని ఎలా ఆపాలో ఆ పనిలో ఉంటాను అని అంటుంది. రాహుల్ ఇంకా రెడీ అవ్వలేదు అని రుద్రాని చాలా కోపంగా రాహుల్ గదిలోకి వెళ్తుంది. అప్పటికే రాహుల్ ఇంకా రెడీ అవ్వకుండా మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు రుద్రాని, రే రాహుల్, ఏంట్రా ఇంకా ఇలానే ఉన్నావు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, పెళ్ళికి వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళే రెడీ అయ్యి హాల్లో వెయిట్ చేస్తున్నారు, ఇంకా రెడీ అవ్వకుండా నువ్వేంటిరా ఇలా ఉన్నావు, నువ్వు త్వరగా రెడీ అయితే మనం త్వరగా ఆ యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అక్కడ జరిగే తంతులన్నీ కళ్ళారా చూసి ఆనందపడచ్చు, ఈ దుగ్గిరాల కుటుంబం అంతా ఆ తంతులన్నీ చూసి బాధపడేది కూడా చూసి కడుపు నిండా ఆ యామిని వాళ్ళు పెట్టే భోజనం తిని చక్కగా సంతోషపడచ్చు అని అంటుంది. అప్పుడు రాహుల్, అలాగే మమ్, ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు రుద్రాని, ఇంకా లేట్ చేసావంటే మామూలుగా ఉండదురా నీకు అని అంటుంది. అలా రాహుల్ కూడా రెడీ అయ్యి వచ్చేస్తాడు. అందరూ కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు రుద్రాని, కావ్యకి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా, అందుకనే ఈ పెళ్ళికి కూడా రాదేమో అని అంటుంది. అప్పుడు కావ్య రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది. అది చూసిన అప్పు, అవునా, అయితే ఒకసారి మీ వెనక్కి తిరిగి చూడండి అని అంటుంది. కావ్య అందరికన్నా చాలా బాగా రెడీ అయ్యి వస్తుంది. రుద్రాని కావ్యని చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఈ కావ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, కానీ నాకన్నా బాగా రెడీ అయ్యి వస్తుందేంటి, ఈ కావ్యని చూస్తూ ఉంటే ఈ కావ్య ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోంది, అంత సులువుగా ఈ కావ్య ఆ పెళ్ళి జరగదు అని చెప్పదు, వీళ్ళేదో పెద్ద మొత్తానే ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళ ప్లాన్లన్నీ చెడగొట్టి ఆ రాజ్కి యామినీల పెళ్ళి నిర్విఘ్నంగా పూర్తయ్యేలాగా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రుద్రాని కావాలని, ఏంటి కావ్య, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, కానీ నువ్వేంటో బాగా నీ దగ్గర బంధువు పెళ్ళికి వెళ్తున్నట్టు, పైగా ఆ పెళ్ళి నీకు చాలా ఇష్టమైనట్టు ఇంత గ్రాండ్గా రెడీ అయ్యొచ్చావు అని అంటుంది. అప్పుడు కావ్య, నేను ఇంత గ్రాండ్గా రెడీ అవ్వడానికి మీరే నాకు ఇన్స్పిరేషన్ రుద్రాని గారు అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఏంటి, నేను నీకు ఇన్స్పిరేషనా అని అంటుంది. అప్పుడు కావ్య, అవును, మీకు ఈ పెళ్ళి ఇష్టమా అని అంటుంది. అప్పుడు రుద్రాని అందరి ముందు కావాలని అస్సలు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు కావ్య, మరి మీరు ఇంత గ్రాండ్గా రెడీ అయ్యారు, అందుకే నేను కూడా చాలా గ్రాండ్గా రెడీ అయ్యాను అని అంటుంది. అప్పుడు రుద్రాని నోరు మూసుకొని ఉంటుంది. ఇదంతా చూస్తూ మిగిలిన కుటుంబ సభ్యులందరూ, ఏంటి కావ్య ఇంత గ్రాండ్గా రెడీ అయ్యింది, పైగా రుద్రానితో అలా మాట్లాడుతుంది, అసలు ఈ కావ్య ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు కావ్య, ఏంటి అందరూ నన్ను అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు, అక్కడ పెళ్ళికి సమయం అయిపోతుంది, పదండి పదండి త్వరగా బయలుదేరాలి అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఇదేంటత్తయ్యా, దీనికి ఏమైందంటారు, ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నించకుండా పెళ్ళికి వెళ్దామని ఇలా హడావిడి చేస్తోంది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ, దీనికేమన్నా మతిపోయిందంటావా అని అంటుంది. అప్పుడు అపర్ణ, దీన్ని చూస్తూ ఉంటే దీని మతేమి పోయినట్టుగా అనిపించడం లేదత్తయ్యా అని అంటుంది. అప్పుడు కావ్య, ఏంటత్తయ్యా, ఏంటమ్మమ్మ
ఇప్పుడు కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. అవతల పెళ్ళికి సమయం అవుతూ ఉంటే పదండి పదండి అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఇందిరాదేవిలు వస్తున్నాం వస్తున్నాం అని అంటారు. అప్పుడు ప్రకాశం, అమ్మ కావ్య, నాకు ఒక చిన్న డౌట్, అడగమంటావా అని అంటాడు. అప్పుడు కావ్య, అడగండి చిన్న మావయ్య అని అంటుంది. నువ్వు ఈ పెళ్ళికి ఇష్టమయ్యి ఇంత హడావిడి చేస్తున్నావా, లేక ఈ పెళ్ళికి ఇష్టం లేక ఇలా బాగా రెడీ అయ్యొచ్చి ఇంత హడావిడి చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు కావ్య, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటున్నారా లేక ఇష్టం ఉందనుకుంటున్నారా మీరు అని అంటుంది. అప్పుడు ప్రకాశం, నేనైతే ఇష్టం లేదు అని అనుకుంటున్నానమ్మా, కానీ నీ ప్రవర్తన చూస్తూ ఉంటే అనుమానం వస్తుంది అని అంటాడు. అప్పుడు కావ్య, మరి మీ ప్రశ్నకి సమాధానం మీ దగ్గరే ఉంది కదా చిన్న మావయ్య, నన్నెందుకు అడిగారు అని అంటుంది. అప్పుడు ప్రకాశం, అమ్మా కావ్య, నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదమ్మా అని అంటాడు. అప్పుడు కావ్య, మనం పెళ్లి నుండి వచ్చిన తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం చిన్న మావయ్య, ముందు పదండి పదండి అని అంటుంది. అందరూ ఆశ్చర్యంగా కావ్యని చూస్తూ ఉంటారు. కావ్య మాత్రం అక్కడికి వెళ్దామని చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. రాజ్ ఎలాగైనా కావ్యకి తను పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పాలని కావ్యకి కాల్స్ చేస్తూ ఉంటాడు. కావ్య కావాలని ఆ కాల్స్ని ఆన్సర్ చేయదు. అప్పుడు రాజ్, ఇదేంటి కళావతి గారు, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ నా కాల్ని ఆన్సర్ చేయడం లేదు, ఇక లాభం లేదు, నేను నేరుగా కళావతి గారి ఇంటికి వెళ్ళే నేను యామినిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేయాలి, లేకపోతే ఆ గిల్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అని అనుకొని కావ్యని కలవడానికి దుగ్గిరాల నిలయంకి వెళ్ళడానికి బయలుదేరుతాడు. తీరా రాజ్ బయటికి వచ్చి చూసేసరికి బయట యామిని వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు ఉంటారు. అప్పుడు యామిని రాజ్ బయటికి రావడం చేసి, ఏంటి బావా, ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అంటుంది. అప్పుడు రాజ్, అంటే యామిని, ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని అంటాడు. అప్పుడు యామిని, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బావా, ఇంకాసేపట్లో మనకి నలుగు పెట్టే కార్యక్రమం మొదలు కాబోతోంది అని అంటుంది. అప్పుడు రాజ్, అది కాదు యామిని, ఒక చిన్న ఇంపార్టెంట్ పని అని అంటూ ఉంటే అప్పుడే యామిని వాళ్ళ ఇంటి ముందు 2 కార్లు వచ్చి ఆగుతాయి. అందులో నుంచి కావ్య, మిగిలిన కుటుంబ సభ్యులు దిగుతూ ఉంటారు. అలా రాజ్ కావ్యని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజ్, ఇదేంటి, వీళ్ళనెవరు పిలిచారు అని అంటాడు. అప్పుడు కావ్య యామినిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు యామిని వాళ్ళ అమ్మ, నిన్న యామిని నేను అక్కడికి వెళ్ళి కళావతి గారి కుటుంబాన్ని ఈ పెళ్ళికి మేమే ఆహ్వానించాము అల్లుడు గారు అని అంటుంది. ఆ మాట వినగానే రాజ్ ఆశ్చర్యపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.